సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన ఒక సెల్ ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఫార్మేట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే సెల్ ఫోన్ ఫార్మేట్ అయిన సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. దీంతో అధికారికంగా వినియోగించిన సెల్ ఫోన్ ను ఫార్మేట్ చేసింది ఎవరనే కోణంలో సిట్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న ప్రభాకర్ రావు సిట్ ఎదుట సరెండర్ అయ్యారు. 19వ తేదీ వరకు కస్టోడియల్ విచారణ విధించడంతో ప్రభాకర్ రావు సిట్ కస్టడీలోనే ఉన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు ఇవ్వడం లేదనే తెలుస్తోంది. ఇప్పటికే 6 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నట్లు ఆయన చెప్తున్నట్టు తెలుస్తోంది. కస్టడీలో సేకరించిన పలు విషయాల ఆధారంగా 4వ రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇప్పటికే సేకరించిన వాట్సాప్ కాలింగ్, చాటింగ్ డేటా రిపోర్ట్ తో పాటు ఐపీ అడ్రస్ల ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు వచ్చిన ఆదేశాలతోనే నాటి ఎస్ఓటీ చీఫ్ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సిట్ వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ను ఎవరు చేయమన్నారని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు వినియోగించిన మొబైల్ ఫోన్లు, క్లౌడ్, ల్యాప్టాప్ లోని డేటాను డిలీట్ చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో కూడా సిట్ కస్టోడియల్ ఎంక్వైరీ కొనసాగిస్తుంది. పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 20 నుంచి ఎరువుల మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు దగ్గరలోని ఎరువుల డీలర్లతో పాటు జిల్లా పరిధిలోని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతు తన పంటలకు అవసరమైన యూరియాను ఏ డీలర్ నుంచైనా ముందుగా బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైతే యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి సేవలను ఈ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు. యూరియా బుక్ చేసిన తర్వాత రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. ఆ ఐడి ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ నుంచి యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు. డీలర్ రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి బుక్ చేసిన పరిణామాన్ని ధృవీకరించిన తర్వాతే యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో రైతు, సీజన్, పాస్బుక్ నెంబర్, తాను వేసిన పంట రకాలు, సాగు విస్తీర్ణం యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియాను ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చో యాప్ స్వయంగా లెక్కిస్తుంది. పంట రకం, సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతుకు అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశల్లో అందించేలా వివరాలు కనిపిస్తాయి. రైతులు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ నెంబర్కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.